సంచలన కేసు, ఒక సినిమా, ఒక డైరెక్టర్ చివరకు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ మృతి కేసు నేపథ్యంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ను కొందరు నెటిజన్లు టార్గెట్ చేయగా ఆయన ఇచ్చిన సమాధానం తర్వాత చిన్మయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల పూణేలో చోటు చేసుకున్న కేతన్ అగర్వాల్ మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో కొందరు దర్శకుడు రాహుల్ రవీంద్రను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా మహిళల ఆత్మగౌరవం, టాక్సిక్ రిలేషన్స్ వంటి అంశాలను ప్రస్తావిస్తోందని చెప్తూ మహిళలు పురుషులపై చేసే నేరాల గురించి కూడా సినిమా తీయండి అంటూ కొందరు కామెంట్ చేశారు. ఈ ట్రోల్స్ కు రాహుల్ రవీంద్రన్ నేరుగా స్పందించారు. తనకు అన్నీ తెలుసని, తాను ఎప్పుడూ చెప్పలేదని, కానీ సమాజంలో కనిపిస్తున్న సమస్యలను తానెలా చూస్తానో అదే తన దృష్టికోణమని వివరించారు. మహిళలు చేసే కొన్ని తీవ్రమైన నేరాలు ఉన్నాయనే విషయాన్ని తాను ఖండించడం లేదని, అయితే వాటిని మొత్తం మహిళల ప్రవర్తనగా చూడలేమని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో చాలా కాలంగా మహిళలు అనేక రకాల సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని, ఆ అనుభవాలే తన సినిమాకు ప్రేరణగా మారాయన్నారు. కేతన్ అగర్వాల్ కేసు గురించి ఇంకా పూర్తిగా సమాచారం చదవలేదని రాహుల్ తెలిపారు. ఒకవేళ ఆ ఘటనలో సినిమా తీయదగ్గ కథ ఉంటే తప్పకుండా పరిశీలిస్తానన్నారు. అయితే అదొక వ్యక్తి చేసిన నేరం గురించే ఉంటుందని, మహిళలు పురుషులపై చేసే నేరాలు అనే విస్తృత అంశంపై కాదని స్పష్టం చేశారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలోని విక్రమ్ పాత్ర గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆ పాత్ర హింసాత్మకమైనది కాదని, అయినప్పటికీ సినిమా విడుదలకు ముందే కొందరు అపార్థం చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. విమర్శలకు ఉంటే వాటిని వినడానికి సిద్ధమేనని, భిన్నాభిప్రాయాలను గౌరవిస్తానని కూడా పేర్కొన్నారు. రాహుల్ పోస్టుకు ఆయన భార్య, ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా స్పందించారు. తన అభిప్రాయం ప్రకారం రాహుల్ లాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరికితేనే పెళ్లి చేసుకోవాలని, అలాంటి వ్యక్తి దొరకకపోతే పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. ప్రతి అమ్మాయిని గౌరవించి అర్థం చేసుకునే జీవిత భాగస్వామికి దొరకాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తాయని తనకు ముందే తెలుసని, అయినప్పటికీ తన అభిప్రాయాన్ని మార్చుకోరని స్పష్టం చేశారు. రాహుల్ రవీంద్రన్, చిన్మయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమయ్యాయి. కొంతమంది వారి అభిప్రాయాలను సమర్థిస్తుండగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.